అవునండి. ఎలా అసలు మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? సో నేను చెప్పడం కాదు, మీ మీ నోటి హ్మ్. వెంటే వినాలండి. అదే మీరు చెప్పినట్లుగా 'పాడతా తీగ' ఒక నిజంగా చాలా రెస్పెక్ట్‌ఫుల్ రియాలిటీ షో. అది ఎస్‌పి బాలు గారు ఉన్నప్పుడు చాలా చాలా బావుండేది. అప్పుడు చాలా పీస్‌ఫుల్‌గా సాగేది షో అంతా గూడా. సో, నేను అదే ఒక థాట్‌తో మళ్ళీ ఈ కొత్త సీజన్ పెట్టారు. నేను ఆడిషన్‌కెళ్ళలేదండి యాక్చువల్లీ. ఆ రోజు నాకు అస్సలు హెల్త్ చాలా చాలా సీరియస్ చేసింది ఆడిషన్ అప్పుడు. దాని వల్ల నేను ఎళ్ళలేకపోయాను ఆడిషన్‌కి. సో, ఇంకా నేను ఉండిపోయాను. ఇంకా ఆడిషన్‌కెళ్ళలేదు గదా! ఇంకెందుకని ఉండిపోతే వాళ్ళే కాల్ జేసి పిలిచారు. సో, పిలిస్తే వెళ్ళాను ఈ సీజన్‌కి. సో, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టారంటే ఫస్ట్ డిస్క్రిమినేషన్ అండి. ఇలాగా జడ్జెస్ చాలా బయాస్డ్ ఉండడం. ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఒకలాగా, మిగతా వాళ్ళకి ఒకలాగా జడ్జ్‌మెంట్ ఇవ్వడం. సాంగ్ సెలక్షన్‌లో గూడా. సో, మేము 6 సాంగ్స్ పెడతామండి ఒక్కొక్క రౌండ్‌లో. సో, నేనలాగా ప్రతి రౌండ్‌కి 6 సాంగ్స్ అలా పంపిస్తూ ఉన్నాను. కానీ నన్ను చాలా టార్చర్ పెట్టేవాళ్ళు. ఈ సాంగ్ ఒద్దు, ఇవి అస్సలొద్దు, మీరు ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అని ఇంకా లాస్ట్ విసుగొచ్చేసి ఏ పాటైనా నేను పెట్టేసా. మేల్ సాంగ్ అయినా పర్లే పెట్టేద్దామని ఇంక పెట్టా. కానీ అవే ఇచ్చేవాళ్ళు నాకు రౌండ్‌లో గూడా. అయినా గూడా పర్లే మెయిల్ సాంగ్ అయినా నేను పాడి చూపిస్తాను, నేను పాడగలను అని నేను పాడాను కొన్ని పాటలు దానిలో మేల్ సాంగ్స్. సో, ఇంకా ఇలా ఒకటి జేసేవాళ్ళు. ఇంకా ఆ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం. వాళ్ళొక రోజంతా షూట్‌కి రాకపోతే ఎపిసోడ్స్ అంతా షఫుల్ జేయడము. ఇంకా వాళ్ళని ఒకలాగా నన్నొకలా ట్రీట్ చేయడము. వాళ్ళు టైంకి గూడా వచ్చేవాళ్ళు గాదు రిహార్సల్స్‌కి వాటికి. నేను మాత్రం పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే ఉండడం, చాలా కష్టపడ్డాం అక్కడ. సో, ఇలా జేసేవాళ్ళు అండ్ షూట్‌లో డిన్నర్ గూడా పెట్టేవాళ్ళు గాదు. ఎంత లేట్ అయినా గూడా ఫుడ్ గూడా సరిగ్గుండేది గాదు షూట్‌లో. సో, ఇలా చాలా ఇబ్బందులు పెట్టారండి. బాడీ షేమింగ్ చేశారు ప్రొడక్షన్ వాళ్ళు. ఇలాంటి పర్సనాలిటీ ఉంటే మేము ఇంకా ఎలా ఇస్తాం అవుట్‌ఫిట్స్ ఇలానే వస్తది. ఇంకా రాదు అన్న వేలో మాట్లాడారు నాతో. సో, ఇవన్నీ భరించాను. అంటే పర్టికులర్గా ఎవరమ్మా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది? మీ వీడియోలో చూశాను, కీరవాణి గారి గురించి కొన్ని ఎలిగేషన్ చేశారు, మిగిలిన హ్మ్. జడ్జెస్ గురించి కొన్ని చేశారు. హ్మ్. పర్టిక్యులర్‌గా అంటే నేను సునీత గారని చెప్తానండి. బికాజ్ ఆవిడ ట్రీట్ చేయడం గాని నన్ను, ఇంకా ఫేస్ మీరొకసారి చూస్తే ప్రతి ఎపిసోడ్‌లో గూడా నేను స్టేజ్‌కొచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ పెడతారు ఆవిడ. నాకెందుకో తెలియడం ఇది అస్సలు గూడా అంటే అంత స్టేజ్‌లో ఉన్న వాళ్ళు మాట్లాడని మాటలు ఇవన్నీ. సో, అది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను కీరవాణి సార్ నుంచి. అంటే అదొక్కటేనమ్మా? అంటే చాకరీ చేస్తారన్న పదం ఒకటి, వెడ్డింగ్ ఇంకా వెడ్డింగ్ ఆ! సాంగ్స్ పాడేవాళ్ళు అసలు నా దృష్టిలో సింగర్స్ కాదు అనేది ఆ! మిమ్మల్ని అవును. ఉద్దేశించి అన్న మాటలు. అవును. నన్నే గాదు చాలా మంది అలా వాళ్ళ ఫ్యామిలీ కోసం గానీ, వాళ్ళ ప్యాషన్ కోసం అని చేస్తారు వెడ్డింగ్ ఈవెంట్స్. దానిలో ఏం తప్పు లేదు. సో, వాళ్ళని గూడా అన్నారు గాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని హట్ హట్ చేశారు అనేది ఒకటి, రెండు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎలిమినేట్ అవును. చేశారు అని. అవును. అండ్ కరెక్ట్ నన్ను ఎలిమినేట్ చేసే ముందు ఆయన లేచి ఎళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఎలిమినేషన్ రౌండ్‌లో జడ్జెస్ అందరూ ఉంటారు. లాస్ట్‌కి కొంచెం ఓదార్చి వెళ్తారు జడ్జెస్ అన్నాక. కానీ ఇక్కడ ఇద్దరు ఎళ్ళిపోయారు. సునీత గారు ఒక్కరే కూర్చున్నారు. ఆవిడ ఇంకా అలా మాట్లాడారు మా మదర్ గురించి. అంటే ఏ ఏ పాట పాడిన తర్వాత మీరు ఎలిమినేట్ అయ్యారమ్మా? ఎన్ని రోజుల క్రితం ఏ షోలో మీరు ఆహ్, ఎలిమినేట్ అయ్యారు? థర్డ్ షెడ్యూల్ అండి. మొన్ననే అయింది షూటింగ్. దానిలో 4 సాంగ్స్ ఇచ్చారుమాట నాకు. ఫస్ట్ ఒక మేల్ సాంగ్ ఇచ్చారు 'మన భారతంలో' అని. దాని తర్వాత ఒక డ్యూయెట్. లాస్ట్ రౌండ్‌లో మాత్రం 'సారేగామి' అన్న పాట పాడి ఎలిమినేట్ చేశారు నన్ను పాడాక. అంటే ఇదంతా స్క్రిప్టెడేనా? ఈ పాట ఏది స్క్రిప్టెడ్ అండి. పాడాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదా? లేదండి. అంతా స్క్రిప్టెడే. బికాజ్ నేను చెప్పినట్లుగా సెకండ్ షెడ్యూల్‌లో ఎలిమినేట్ చేసిన ఇద్దరికి కూడా లాస్ట్ మినిట్‌లో సాంగ్ మార్చారు. సో, మీకే అర్థం అవ్వాలి స్క్రిప్టెడో కాదో. అరే మేము పాడుతా తీయగా అంటే మేము కూడా ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటాం. హ్మ్. అలాంటిది ఎవరికి నచ్చిన పాట వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ని స్టేజ్ మీద ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళని విన్నర్స్గా నిలుస్తారు. వాళ్ళు ఆ తర్వాత సినిమాల్లో సింగర్స్గా ఎదిగిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు కాబట్టి మేము అలా అవునండి. అనుకుంటున్నాం. కానీ ఈ విధంగా అవును. వాళ్ళే పాట ఇచ్చి ఆ పాటే పాడమని, లేకపోతే ఇలా స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళని ఎలిమినేట్ అదే. చేసి వీళ్ళ నుంచి ఇదంతా హ్మ్. జరుగుతుందా? ఎస్‌పీబీ సార్ ఉన్నప్పుడు అస్సలు లేదండి. ఇలా అస్సలకే లేదు. ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో ఎస్‌పీబీ సార్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ అబ్బాయి చరణ్ కంటిన్యూ చేస్తున్నాడు కదమ్మా హోస్టింగ్. చేస్తున్నారు బట్ యాస్ ఎ హోస్ట్ ఆయనకి అంత అధికారం లేదండి. సాంగ్స్ విషయంలో గాని, జడ్జ్‌మెంట్ విషయంలో గాని. ఓకే, ఇప్పుడు సో, ఎంటైర్ షో ఆహ్, ఈటీవీ వాళ్ళ సొంత ప్రొడక్షన్లో జరుగుతుందమ్మా, బయట అవుట్ సోర్సింగ్ జరుగుతుందా? జ్ఞాపిక ప్రొడక్షన్స్ అండి. ఓకే. ఆ! అంటే సో, వాళ్ళ వాళ్ళే అంతా చూసుకుంటున్నారక్కడ. అంటే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ మీద కూడా మీరు అలిగేషన్ చేశారు కదా వీడియోలో. అవును.
ఆ. అంటే ఎవరమ్మా, అంటే ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు నేను చెప్పినట్టుగా సాంగ్ సెలెక్షన్ వాళ్ళే చేస్తారండి. డైరెక్టర్ అనిల్ గారు జ్ఞాపిక ప్రొడక్షన్స్ కి ఆయనే చేస్తారు సాంగ్ సెలెక్షన్ అంతా కూడా. సో ఆయన కూడా సేమ్ ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ ని స్పెషల్ గా చూసుకోవడం, మళ్ళీ వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళకే రిప్లై ఇవ్వడం, ఇంకా వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకి ఇచ్చేయడం. నాకు సారేగామ ఒక్కటే నేను అడిగింది ఇచ్చారండి. And నేను ఎలా పర్ఫామ్ చేశాను అందరు చూస్తారు ఆడియన్స్ కూడా. అది నేను చాలా చాలా బాగా పర్ఫామ్ చేశాను, నేను అడిగిన సాంగ్ కాబట్టి. సో అలాగా కొంతమంది ముందు నుంచి కూడా వాళ్ళు అడిగిన సాంగ్స్ ఇవ్వడము, ఇంకా బాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి పాడిన సాంగ్సే మళ్ళీ ఇచ్చి ఇక్కడ పాడించడం అలా చేశారు. సెకండ్ థింగ్, ఇలా నా డ్రెస్సుల విషయంలో చాలా ఇబ్బంది పెట్టారండి. అంటే అసలు మంచి అవుట్ఫిట్స్ ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు కూడా. ఒకటే ఒక ఎపిసోడ్ ఇచ్చారు మంచిగా, అది కూడా కింద కట్టుకొని కిందకి వేసుకోవాలి, పొట్టి పొట్టి కుట్టేసి ఇచ్చేవాళ్ళు నాకు. సో కిందకి వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలన్న వేలో మాట్లాడారు. అండ్ ఇందాక చెప్పినట్లుగా బాడీ షేమింగ్. సో ఇవన్నీ జరిగాయండి ప్రొడక్షన్ వైజ్. అంటే ఎక్స్పోజింగ్ చేయటం ఏంటమ్మా, అంటే అర్థం కాలేదు. ఇది పాటల ప్రోగ్రాం, ఇదేం సినిమా కాదు, లేకపోతే సీరియల్ కూడా కాదు, కనీసం స్టేజ్ మీద డ్యాన్స్ షో కూడా కాదు. చక్కగా అందరూ పిల్ల పెద్ద వయసుతో సంబంధం లేకుండా పాడుతా తీగ ప్రోగ్రాం చూస్తారు. అలాంటి ప్రోగ్రాంలో మిమ్మల్ని ఎక్స్పోజింగ్ చేయమంటే ఏంటి? అది విచిత్రంగా ఉంది. అదే అండి, ఇంకా డాన్సులు చేయమని లేకపోతే ఒకసారి ఒకసారి ప్రవస్తి గారు, ఒకసారి మీ ఫ్రేమ్ ఒకసారి రొటేట్ చేయరా? క్రాస్ అయింది ఫ్రేము. అవును. ఆటో రొటేషన్ ఒకసారి తీసేసి ఫ్రేమ్ మామూలుగా పెడితే. ఓకే. యా. ఎస్ సింగర్ ప్రవస్తి గారు, అంటే మీ పాడుతా తీయగా ప్రోగ్రాం అంటే అందరికీ ఇష్టం. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు అయిపోయే పెద్దవాళ్ళ వరకు చాలా గౌరవంగా ఉంటుంది ఆ ప్రోగ్రాం. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు దానికి అంత గౌరవం ప్రతిష్టను తీసుకొచ్చారు. అలాంటి ప్రోగ్రాంలో ఎక్స్పోజింగ్ చేయమున్నారు అని అనటం అనేది, అంటే అది ఎలా ఎలా ఏ రకంగా ఎవ్వరు కూడా చెప్పేవారు? ఎక్స్పెక్ట్ చేయరు. మీరు చెప్పినట్లుగా పాడతా తీగ నుంచి ఎస్పెషల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ నేను చెప్పినట్టు ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ వచ్చిందో అప్పటి నుంచి ఈ షో పాడతా తీగ అలా అయిపోయింది. డాన్సులు చేయమని కానీ, ఏదో ఒక కుళ్ళు జోకులు చెప్పమని కానీ స్టేజ్ మీద అసలు సింగింగ్ కి వాల్యూ లేకుండా పోయింది అక్కడ. అంటే ఇదంతా ఈ డైరెక్షన్ అంతా ఎవరిస్తారమ్మా? అంటే బట్టలు కిందకి కట్టుకోవాలని, పొట్టి బట్టలు కట్టుకోవాలి, డాన్స్ ఇది చేయాలి ప్రొడక్షన్ వాళ్ళే అండి. అంటే ఎవరు? డాన్స్ చేయమని మాత్రం అనిల్ సార్ డైరెక్ట్ గా చెప్పారు. అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇలా జోక్స్ చెప్పండి, డాన్సులు చేయండి అని. ఓకే. సో ఇదంతా కూడా ప్రొడక్షన్ ప్రాబ్లం. ఓన్లీ ప్రొడక్షన్ అంటే జ్ఞాపక ప్రొడక్షన్స్ వాళ్ళే ఇవన్నీ చేసేది. అంటే మీకు ఇచ్చే డ్రెస్సెస్ కూడా అలాంటివే ఇచ్చేవాళ్ళమ్మా? అవునండి, కావాలని పొట్టి పొట్టిగా ఇచ్చి కిందకేసుకో అని చెప్పేవాళ్ళు. అంటే ఇది డైరెక్ట్గా జ్ఞాపక ప్రొడక్షన్స్, మీరు ఇందాక అనిల్ సంథింగ్ ఎవరో చెప్పారు, అన్నయ్యను, వాళ్ళేనా? అనిల్ సార్ వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఎవరైతుంటారు వాళ్ళే చెప్పారు, కానీ డాన్సులు చేయమని మాత్రం అనిల్ సరే చెప్పారు. ఓకే. ఇది మీరు ఎప్పుడైనా అబ్జెక్ట్ చేశారా, ఇట్లా నేను పొట్టి బట్టలు కట్టుకోవటం కానీ ఇలాంటివి నేను చేయను అని? చెప్పానండి, చాలాసార్లు చెప్పాను. అంటే లేదు, చెయ్యాలి చెయ్యాలి అని కావాలని అలానే ఇచ్చి నాతో పాడిచ్చేవాళ్ళు. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేదాన్ని పాడేటప్పుడు కూడా. ఎస్పెషల్లీ లాలు దర్వాజా లస్కర్ ఒక పాట వస్తుంది నెక్స్ట్ వీక్ లో. సో దానిలో మాత్రం చాలా టార్చర్ పెట్టారు నన్ను. ఒక 20 టైమ్స్ కిందకి పైకి చాలా సార్లు తిప్పారు. నాకు ఓపిక లేకుండా చేశారు లాస్ట్ కి. కానీ అయినా కూడా పాడాను. ఆ డ్రెస్ గురించి ఇక్కడ నేను పట్టించుకోలేదు పాడేటప్పుడు. అంటే ఇప్పుడు ఆ పాడుతా తీగ స్టేజ్ మీద పాడే మిగిలిన సింగర్లను కూడా ఇదే రకంగా ఎక్స్పోజింగ్ చేయమని చెప్పటం కానీ, ఇలా అన్కంఫర్టబుల్ డ్రెస్సెస్ ఇచ్చి వేసుకోమంటాం. అక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి, కానీ బయటికి చెప్పడం మాత్రం అసలు ఎవరికి ధైర్యం చేయరు, బికాజ్ ఆ షోలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు. ఇంకోటి బాడీ షేవింగ్ గురించి చెప్పారమ్మా మీరు. అంటే మిమ్మల్ని బాడీ షేవింగ్ చేయాల్సినంత అవసరం ఏంది? అదిగో మీ ఫోటోలు చూస్తున్నారు, స్టేజ్ మీద మీరు పాడినప్పుడు చక్కగా బంగారు తల్లిలా ఉన్నారు. చూస్తుంటే ఎంత గౌరవంగా ఎంత చక్కగా ఉందంటే ఆ ఫ్రేమ్ కూడా చూడగానే ఒక రెస్పెక్టబుల్ ఇది ఉంది. మీరు వేసుకున్న డ్రెస్ కానీ మీ ముఖం చూస్తున్నా కూడా చక్క కొందరు బొమ్మలా ఉన్నారు. అంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ ఎందుకు చేశారు? అంటే యాక్చువల్లీ ముందు ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఒక రెఫరెన్స్ పిక్చర్ పెడతారండి డిజైనర్ కి. సో దానిలో ఒకలాగా రియల్ లో ఒకలా ఉంటుంది డ్రెస్, వాళ్ళు సేమ్ కుట్టరు. సో ఎందుకు అలా కుట్టలేదు అంటే వీళ్ళు అలా అన్నారు, ఆ పర్సనాలిటీకి ఇంకేం ఇస్తాము, ఇంకెలా చేస్తాము, ఇంకెంత మంచిగా ఇవ్వగలం మేము అని అన్న వేలో నాతో అన్నారు. అంటే ఆ పర్సనాలిటీకి అంటే
నా బాడీని వాళ్ళు అలా అంటున్నారు అనమాట. అంటే ఇలాంటి బాడీ ఉన్నప్పుడు మేము ఇంకా ఎంత మంచిగా డ్రెస్ ఇవ్వగలము అన్న వేలో నాతో మాట్లాడారు. అంటే అన్న వెధవకి అక్కా చెల్లెళ్ళు అమ్మ హ్మ్. ఆ, ఎవరు ఉండరా? అంటే ఒక అదే అండి. ఆడపిల్లని ఒక చిన్న పిల్లని ఉద్దేశించి హ్మ్. అదే. అంటే ఇలా పదే పదే రిపీట్ అయ్యేదా ఆ, ప్రవస్తి? ఆ! చాలా ఎపిసోడ్స్ ఇలానే రిపీట్ అయిందండి. అంటే బాడీ షేమింగ్ అనేది కేవలం మిమ్మల్ని ఒక్కరినేనా, మిగిలిన ఆడపిల్లలను కూడా అంతేనా? నన్ను ఒక్కదాన్నే అండి అక్కడ. అంటే ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు మీరు మూడు మూడు నాలుగు చోట్ల నుంచి అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. ఒకటి హ్మ్. ప్రొడక్షన్స్ అనిల్ అని చెప్తూ ఉన్నారు, అనన్యనా ఇంకొకళ్ళు? అనిల్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్ వ- ప్రమీల గారు. ప్రమీల. ఓకే, వాళ్ళిద్దరి హ్మ్. నుంచి ఒకటి ఒక హ్మ్. ఇబ్బంది. ఒకటి ఎక్స్పోజ్ చేయమంటాం కావచ్చు, లేకపోతే డ్యాన్స్లు వేయమంటాం కావచ్చు, ఇదంతా. హ్మ్. రెండోది కీరవాణి గారు హట్టింగ్ చేసే విధంగా మాట్లాడటం. మూడు, అవును. సునీత గారు అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవటం. అవును. అంటే ఎందుకు అవునండి. ఎందుకు మిమ్మల్ని ఒక్కళ్ళు మాత్రమే టార్గెట్ చేశారనుకుంటున్నారు? అంటే తెలీదండి. మేబీ నేను అన్ని రియాలిటీ షోస్‌లో పాడి వచ్చానని ఒక దీంతోనో, లేకపోతే కొంతమంది ఉంటారండి ఛానెల్స్. లైక్ ఒక ఛానెల్‌లో విన్ అయ్యి ఇంకో ఛానెల్‌కొస్తే కావాలని వాళ్ళని కింద చూపించాలని డిసైడ్ అవుతారు ముందు నుంచి గూడా. సో, ఇక్కడేమైనా అలా డిసైడ్ అయ్యారో, లేకపోతే వేరే కొంతమంది కంటెస్టెంట్స్ మీద ఐ మీన్ వాళ్ళకి నా మీద ఉన్న జెలసీతో వాళ్ళేమైనా చేశారో తెలీదండి. ఓకే, మరి నెక్స్ట్ చంద్రబోస్ గారి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండేదమ్మా? చంద్రబోస్ గారు నేను చెప్పినట్లుగా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్స్ ఇచ్చారండి. నా టాలెంట్ గురించి గాని, చిన్నప్పటి నుంచి నేను ఎలా పాడుకుంటూ, ఎలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చానని గాని చెప్పారు. కానీ అంతరామమయం ఎప్పుడైతే అయిందో ఇంక అప్పటినుంచి కూడా అందరూ నెగెటివ్ కామెంట్స్ ఇస్తూ వచ్చారు. అండ్ చంద్రబోస్ సార్ నేను లిరికల్‌గా నేను చెప్పినట్లుగా ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయలేదు. ఏ పాట కూడా లిరికల్‌గా నేను ఎప్పుడూ చేయలేదు. సో, ఇంకా ఆ లిరికల్ వేలో చెప్పలేకపోయేసరికి ఇలాగా ఆయన కూడా సింగింగ్ వేలో లేనిపోనివన్నీ చెప్పి ఆదృత లేదు. లేకపోతే ఈ లైన్స్ ఇంకా పాడొచ్చు అని జెప్పేవాళ్ళు. విచ్ ఈస్ నాట్ అప్లికబుల్ బికాజ్ మేల్ సాంగ్స్ నేను ఇంకా ఫీమేల్ వాయిస్ నుంచి అంత ఇంపాక్ట్ ఇవ్వాలంటే ఎవ్వరికీ కూడా అవ్వదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ లిరికల్‌గా వేరే వాళ్ళు లిరిక్స్ వదిలేసినప్పుడు గాని, చేతి మీద రాసుకొనొచ్చినప్పుడు గాని ఆయన ఒక్క కామెంట్ గూడా చెప్పలేదు. కానీ పక్కకొచ్చి చెప్పేవాళ్ళు. అదేంటో నాకు అర్థం గాలేదు. జడ్జెస్ అన్నాక కామెంట్స్‌లో చెప్పాలి గదా! పక్కకొచ్చి చెప్పడం అంటే నాకస్సలు అర్థం గాలేదు. అంటే ఏంటి అంటే ఈ వివక్ష అంతా కేవలం ప్రవస్తి మీద మాత్రమే ఎందుకు జరుగుతోంది అని అంటే మీ మీ పర్సెప్షన్లో హ్మ్. ఎందుకని అనుకుంటూ ఉన్నారు? అంటే మీకు బలమైన కారణాలు అక్కడ లోతుగా మీకు తెలిసి ఉండొచ్చు. హ్మ్. అంటే ఇదే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అస్సలు నచ్చనండి. ముందు చాలా రియాలిటీ షోస్‌లో గూడా వాళ్ళు నన్ను టార్చర్ పెట్టారు. సో, వాళ్ళు ఏమైనా ఏడ్పులు ఏడ్చి ఇలాగా జెలసీతో ఏమైనా చేశారేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎలిమినేట్ అయ్యి వచ్చారు కదా పాడుతా తీయగా ఆ! నుంచి. అవును. అంటే మీరు ఎలిమినేట్ అయిన ఆ షో ఇంకా టెలికాస్ట్ కాలేదనుకుంటా. అవ్వలేదు. ఇంకా ఒక 4 వీక్స్ పట్టొచ్చు ఆ ఎపిసోడ్ రాడానికి. ఓకే, ఈలోపే మీరు హ్మ్. మీ బాధ అంతా చెప్పుకునే ప్రయత్నం చేశారా? అంటే అవునండి. మీకు బికాజ్ అంతా టార్చర్ అయిపోయి ఇంకా నాకు గూడా చాలా విసుగొచ్చేసింది. సో, ఇంక నేను ఎలా అయినా నేను చెప్పకపోతే ఇంకెవ్వరు చెప్పరు. ఎవరికంత ధైర్యం రావట్లేదని ఇంకా నేను డిసైడ్ అయ్యి నేనే బయట పెట్టేసానంతా. ఇప్పుడు మీరు మీరు చేసింది ఒక సంచలనం అమ్మ. మీరు చేసేదానికి అవును. ప్రతి ఒక్కళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుంది, మీడియా నుంచి సపోర్ట్ ఉంటుంది. హ్మ్. ఎంటైర్ మీ మీ నీకు మీకు పర్టికులర్గా కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటుంది. హ్మ్. ఆ ఫ్యాన్ బేస్ అవును. నుంచి మీకు మద్దతు ఉంటుంది. పాడుతా తీయగా చూసే వ్యూయర్స్ ఉంటారే, హ్మ్. వాళ్ళందరి నుంచి మీకు మద్దతు ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. మీరు మీ అమ్మా నాన్న ఇద్దరికీ కూడా చెప్పుంటారు కదా ఇదంతా. నాన్న నన్ను ఇట్లా ప్రాబ్లం అవుతోందని, అమ్మా నాకు ఇలా అవును. ఇబ్బంది అవుతోందని. చెప్పినప్పుడు మీ అవును. పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ప్రవస్తి? మా మదర్ వచ్చేవాళ్ళండి. ప్రతి రిహార్సల్‌కి, షూట్‌కి గూడా మదరొచ్చారు. అంతా జూసారు. బట్ అదే క్విట్ అయిపోదామని చాలా సార్లు నేను అనుకున్నానండి. మొన్న గూడా షూట్‌లో ఎలిమినేట్ చేసే ముందే నేనసలు ఎళ్ళొద్దనుకున్నాను షూట్‌కి. కానీ ఇలాగ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో, నాకు ఆ ఆప్షన్ గూడా లేదు. మదర్ గూడా చాలా చాలా ఫీలయ్యి నేను చెప్పినట్టు లాస్ట్ ఇంకా ఎలిమినేట్ అయ్యాక నన్ను తీసుకెళ్ళిపోదాం ట్రాఫీ గూడా ఏమొద్దు అన్న ఉద్దేశంతో స్టేజ్ మీదకొచ్చారు. వచ్చేసరికి వీళ్ళు ఇలాగ అనేసరికి ఇంకా చాలా చాలా బాధ, కోపం గూడొచ్చింది. సో, అదొక రీజన్ నేనంతా బయట పెట్టడానికి గూడా మదర్‌ని ఇలా అన్నారని. ఓకే, మరి ఇప్పుడు ఆ! మీ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు హ్మ్. మొత్తం బాండ్ రాయించుకుంటారు కదా మీతో. బేసిక్గా అవును. ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ టెలికాస్ట్ అయ్యే వరకు దీని గురించి ఎలాంటి విషయాలు బయటికి రివీల్ చేయకూడదని కానీ, దీని గురించి మాట్లాడకూడదని కానీ. హ్మ్. వేరే టీవీ షోస్‌లో గూడా పాడొద్దని అది గూడా ఉంటుంది. ఓకే, మరి హ్మ్. ఇప్పుడు మీరు ఇవాళ ఓపెన్గా వీడియో పెట్టారు కదా, పెట్టిన తర్వాత ఆ ఆ! ప్రొడక్షన్ టీం నుంచి కానీ, ఈటీవీ వాళ్ళ నుంచి కానీ ఏమైనా కాల్స్ వచ్చినాయేమో?
లేదండి, రాలేదు. కానీ కొన్ని ఫేక్ అకౌంట్స్, ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఫేక్ అకౌంట్స్ వాళ్ళు మరి కంటెస్టెంట్సో వీళ్ళో నాకెవరో తెలీదు. కానీ ఇలా నన్ను తిట్టడము, చాలా హేట్ కామెంట్స్ పెట్టడం, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇలా చంపేస్తాము, నరికేస్తాము అని పెడుతున్నారు చాలామంది. సో, అదెవరో మరి నాకు తెలీదు. ఇలాంటివొస్తున్నాయి గానీ కాల్స్ అయితే ఏం రాలేదండి. మీ వీడియో కింద కామెంట్స్ చేసిన అని మిమ్మల్ని చంపేస్తానో లేకపోతే వల్గర్ కామెంట్స్ పెట్టిన వెధవలు హ్మ్. ఎవరైతే ఉంటారో అవన్నీ హ్మ్. కూడా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి స్క్రీన్ మీద ఇప్పుడే ప్లే చేస్తాం, ఎందుకంటే మిగిలిన జనం అంతా కూడా చూడాలి కదా. హ్మ్. ఇప్పుడు మీరు మీ బాధను చెప్పుకునే ప్రయత్నం చేశారు, అతిపెద్ద ఒక హ్మ్. ఇష్యూని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశం ఇది. మీలాగా హ్మ్. ఎంతోమంది హ్మ్. పాటలు పాడాలి, లైఫ్లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఏదో సాధించాలి, హ్మ్. ఆదరణ పొందాలి, అభిమానం పొందాలి అని చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ వింటే ఇక పైన ఎవరో ఆడపిల్లలు డేర్ చేసి హ్మ్. ఈ ఏది పాడుతా తీగ లాంటి ప్రోగ్రామ్స్కి వచ్చే అవకాశం హ్మ్. ఉండదు. పైగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని పంపించే అవకాశం ఉండదు. మరి ఇప్పుడు ఇంత మీరు అదే. ఓపెన్ అయిపోయారు అంటే హ్మ్. ఓపెన్గా చెప్పేస్తున్నారు. మరి హ్మ్. రేపొద్దున మిమ్మల్ని వేరే షోకి మళ్ళీ పిలవకుండా వీళ్ళందరూ కంట్రోల్ చేయొచ్చేమో కదా. ఇప్పుడు కీరవాణి చాలా బలమైన వ్యక్తి, ఆఫ్ కోర్స్. సునీత చాలా పక్కా బలమైన వ్యక్తి, చేస్తారండి. అన్ని టీవీ ఛానల్స్ అన్నిటితో వాళ్ళకి మంచి మంచి పరిచయాలు ఉంటాయి. చంద్రబోస్ చాలా అవును. బలమైన వ్యక్తి. మీరు వాళ్ళ అవును. మీద ఆరోపణ చేశారు కాబట్టి మిమ్మల్ని రేపు నుంచి సినిమాల్లో అవకాశాలు లేకుండా, అవును. టీవీ షోల్లో పార్టిసిపేట్ చేయనివ్వకుండా చేస్తారన్న భయం ఉందా? ఉందండి. కానీ ఇంకా నేను చెప్పినట్లుగా నేను డిసైడ్ అయ్యాను. ఇంకా వద్దు, ఈ ఫీల్డ్‌కి మనం దూరంగా ఉందామన్న ఒక డెసిషన్‌కొచ్చాక నేను అవంతా బయట పెట్టాను. బికాజ్ నాకు తెలుసు వాళ్ళకంత పవర్ ఉంది. నన్ను ఇంకెప్పుడు మ్యూజిక్‌లోకి రానివ్వకుండా వాళ్ళు చెయ్యొచ్చు. అండ్ ఆపర్చునిటీస్ గూడా వచ్చేవి కూడా చాలా పొయ్యాయి. ఇలాంటి కొన్ని కంటెస్టెంట్స్ వల్ల గానీ, కొంతమంది సింగర్స్ వల్ల గానీ. సో, ఎలాగో పొయ్యాయి. ఇంకా నాకు రావు. ఇంకా ఆ డెసిషన్‌కొచ్చాకే నేను ఇదంతా బయట పెట్టాను. సో, నాకు తెలుసు. అంటే మీరు ఇప్పుడు పాడుతా తీయగా సూపర్ సింగర్ ఇంకా వేటిలో పార్టిసిపేట్ చేశారమ్మా? సరేగమప సరిగమపలో చేశానండి. ఫస్ట్ రియాలిటీ షో అదే నాది 2011లో. ఓకే. దాని తర్వాత తమిళ్‌లో గూడా 2, 3 షోస్‌లో పార్టిసిపేట్ చేశాను. చిత్రమ్మ జడ్జ్‌గా ఉన్నప్పుడు. ఓకే. ఇంకా మలయాళంలో గూడా పాడానండి. హిందీలో గూడా పాడాను. ఓకే. అక్కడెక్కడా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదా? లేదండి, అక్కడ గూడా నేను ఎలిమినేట్ అయిన రోజులున్నాయి. కానీ ఎప్పుడు గూడా జడ్జెస్ గాని నన్ను క్రిటిసైజ్ చేసి, నన్ను డిస్‌రెస్పెక్ట్ చేసి, ప్రొడక్షన్ వాళ్ళు నన్ను ఇలా మాట్లాడి ఎక్కడా గూడా అవ్వలేదు. ఇది ఫస్ట్ టైమ్. అంటే కీరవాణి గారి గురించి ఇంతకుముందు బహుశా సింగర్ చిన్మయి అనుకుంటా, ఆమె కూడా కొన్ని ఓకే. ఆరోపణలు చేసినట్టున్నారు. హ్మ్. ఇంకో ఒకళ్ళ నుంచి కొన్ని, ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, అందులో రాజమౌళి బంధువు అవును. కావటం, చాలా సీనియర్ మ్యూజిక్ అవును. డైరెక్టర్ కావడంతో మీలాగా డేర్ చేసి ఆయన మీద ఎవరు కూడా ఆరోపణలు చేయరు. ఆయన బిహేవియర్ని ఎవరు కూడా ఇంతవరకు ఎక్స్పోజ్ చేయలే. అవును. ఫస్ట్ టైం మీరంటే మీలాంటి ఒక చిన్నపిల్లలు హ్మ్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, హ్మ్. ఎంకరేజ్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారు చూడండి, సరిగా పాడకపోయినా సరే ఎంత హ్మ్. చక్కగా చెప్పేవారు సింగర్స్ అందరికీ. అవును. కానీ అలాంటిది కీరవాణి గారి దగ్గర మీకు ఏమీ కనిపించలేదా? లేదండి. అస్సలు ఎలా అంటే పక్కన సునీత గారు ఏదంటే అది నేను ఏకీభవిస్తున్నాను. చంద్రబోస్ గారు ఏదంటే నేను ఏకీభవిస్తున్నాను అన్న వేలో చాలా సార్లు మాట్లాడారు. అండ్ తప్పులున్నా గూడా పట్టించుకోకుండా స్కోర్స్ నేను చెప్పినట్లు ఆయన కంపోజిషన్ అయితే మెలోడీ సాంగ్ అయితే స్కోర్స్ హై ఇచ్చేసేవాళ్ళు. 50 మార్క్స్ ఉండింది ఆయనకి. అంటే 50కి ఆయన స్కోర్ చేయాలి. సో, 50కి 50 ఏసేయడము, 48 ఏసేయడం ఇలా చేశారు. సో, అదొక జడ్జ్‌గా ఎవ్వరు గూడా అలా చెయ్యొద్దు నా ఉద్దేశంలో. జడ్జ్ అంటే జస్టిస్ చేయాలి గదా! సో, అలా చేశారు జడ్జెస్ ముగ్గురు గూడా. అంటే ఈ ముగ్గురు కూడా మీరు చెప్పిన ప్రొడక్షన్, జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు ఏం చెప్తే, వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందో మీకు మార్కులు ఇచ్చే అంతే. విషయంలో? అంతే. ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని పాస్ చేయాలి, ఎవరు ముందుకు అవును. తీసుకెళ్ళాలి, ఎవరిని ఎంకరేజ్ చేయాలి, ఇదంతా స్క్రిప్టేనా? అవును. అంతా స్క్రిప్టెడే. నేను జెప్పినట్టుగా ముందే షూటింగ్ అవ్వకముందే అంతా వీళ్ళు ప్లాన్ జేసుకుంటారు ఎవరిని తీయాలి అది ఇది అని. ఒక్కసారి ఇందాక మీ నంబర్ అమ్మా, నేను మీకు కాల్ ఓకే. మాట్లాడినప్పుడు అండ్ మీకు హ్మ్. లైవ్ లింక్ పంపినప్పుడు మీ వాట్సాప్ డీపీ చూశాను. హ్మ్. చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే హ్మ్. ఆ నంబర్ నేను డిస్ప్లే సరే సార్. చేయట్లేదు, ఎందుకంటే హ్మ్. ప్రైవసీ కాబట్టి. హ్మ్. సో ఇక్కడ ప్రవస్తి వాట్సాప్ డీపీ చూస్తే చిన్నప్పటి ఫోటో బాలసుబ్రహ్మణ్యం గారితో, ఒకసారి జూమ్ చేయండి. అంటే ఆమెకి పాటలంటే ఎంత ఇష్టం, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎంత ఇష్టం అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇది ప్రవస్తి వాట్సాప్ డీపీ. ఇది చూడగానే భలే ముచ్చటేసింది. చిన్నప్పటి ఫోటో, చిన్నప్పుడంటే ఒక 10 ఏళ్ళు ఉంటాయేమో నాకు అనిపించినంత వరకు. 7 బాలసుబ్రహ్మణ్యం గారు ఇయర్స్ ఉండే. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు. హ్మ్. సో ఆయన అందరూ ఆ పాడుతా తీయగాకు వచ్చిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
అందరినీ కూడా సొంత బిడ్డల మాదిరిగా చూసేవారు బాలసుబ్రహ్మణ్యం గారు. అవును. అందులో భాగంగా ప్రభస్తిని కూడా ఆ రకంగా ఎంకరేజ్ చేసినట్టు ఉన్నారు. ఆ డీపీ చూస్తే నేను చెప్పాలనుకుంది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎంత ఇష్టం, ఈ సింగింగ్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రభస్తికి ఇక్కడ దీన్ని బట్టి నాకు కొంత ఐడియా వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎప్పటి ఫోటో అమ్మా, ఇది నేను ఈ డీపీ పెట్టుకున్నది? ఇది 2013 అని, అంటే నాకు అప్పుడు 7 years అని ఉంటాయి, 7-8 years అప్పుడు. 7-8 ఇయర్స్ అప్పుడు. అప్పుడు కూడా యా. మీరు పాడుతా తీగలు పార్టిసిపేట్ చేశారా? అప్పుడు నేను సరిగమపాలో చేశానండి. ఓకే, ఇది ఎప్పటిది, ఇది ఎక్కడిది ఈ ఫోటో? చెన్నైలో ఉగాది సెలబ్రేషన్స్ ఒక ఆర్గనైజర్స్ వాళ్ళు చేస్తే నేను పాడినప్పుడు తాతగారు వచ్చారు. నన్ను తాతగారు అనమంటారు బాలు గారు. ఓకే. సో తాతగారు అనే పిలుస్తాను. సో అప్పుడు నన్ను చూసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు రమ్మని, నేను పాడడం విని. ఓకే. సో అప్పుడు తీసిన ఫోటో అండి ఇది. యా, ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు కదమ్మా, ఎంత బాధపడకపోతే, అంత హర్ట్ కాకపోతే మీడియా ముందుకు రావాలని ఆడపిల్ల కోరుకోదు. రెండోది వచ్చేసి ఇంత ఓపెన్గా సినిమా ఇండస్ట్రీ, ఈ టీవీ ఇండస్ట్రీ ఇంత ఓపెన్గా చెప్పే సాహసం ఎవరో చేయరు. ఇది చెప్పే ముందు బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి చరణ్ గారితో ఏమైనా డిస్కస్ చేసుకున్నారా? ఆ స్కోప్ ఉంటుందా మాట్లాడుకునేంత? లేదండి, నాకు అంత బాండింగ్ లేదు చరణ్ సార్తో. బట్ పక్కా నన్ను స్టాప్ చేయడానికే ట్రై చేస్తారు ఎవరైనా. నేను చెప్పినట్టు ఈ ఫీల్డ్ లో అందరూ కూడా చాలా మంది స్టాప్ చేయడానికి వచ్చారు నన్ను వీడియో పోస్ట్ చేయకముందు. ఓకే. కానీ పోస్ట్ చేశాకైతే నాకు చాలా చాలా అప్రిసియేషన్ వచ్చింది. చాలా మంది, కొంతమంది మాకు కూడా ఇలా జరిగింది, నేను పార్టిసిపేట్ చేసినప్పుడు నన్ను కూడా ఇలా టార్చర్ పెట్టారు, కానీ నేను అంత ధైర్యం చేయలేకపోతున్నాను ప్రవస్తి, మా నుంచి కూడా నువ్వు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చాలా మంది పెట్టారు. వాళ్ళ నేమ్స్ నేను చెప్పలేను బికాస్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్స్, బట్ చాలా మంది మెసేజెస్ పెట్టారు ఇలా అయితే.